రైట్. ఇక జూబ్లీ హిల్స్ రాజకీయం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి కూడా కమ్మ సామాజిక వర్గం సెటిలర్స్ ఓట్ల కోసం 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలు ముక్కోనపు పోటీలో కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డాయి. ఇక ఇప్పటికే బీజేపీ జనసేనాని ఇక పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన స్వయంగా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు టీడీపీ తన వైఖరిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సుమారు 22,000 కమ్మ సామాజిక ఓటర్లు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆ ఓట్ల కోసం 3 పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రైట్. సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్న జూబ్లీ హిల్స్ రాజకీయం వేడెక్కుతోంది. కమ్మ సామాజిక వర్గం సెటిలర్స్ ఓట్ల కోసం 3 పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలు సంబంధించి కూడా ముక్కోనపు పోటీల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే బీజేపీకి జనసేనానికి ఇక పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన స్వయంగా కూడా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీడీపీ తన వైఖరిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సుమారు 22,000 కమ్మ సామాజిక ఓటర్లు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ ఓట్ల కోసం 3 పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. జూబ్లీ హిల్స్ ఎన్నికలు రోజు రోజు కూడా రసవత్తరంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే పోటాను పోటీగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారాల హోరు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇందులోకి బీజేపీ పార్టీకి జనసేనాని మద్దతు ఇస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ టీడీపీకి జనసేనకి మధ్య ఉన్నటువంటి పొత్తు కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదైతే 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, అలాగే అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ప్రధానంగా గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం నిన్న చూసినట్టయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీకి తమ మద్దతు ఉంటుందని చెప్పి కూడా ప్రకటించారు. అయితే టీడీపీ మద్దతు ఇప్పటివరకు ఎవరికి ఉంటుందని ప్రకటించలేదు. మనం నేషనల్ వైడ్గా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా ఉంది. సో ఇక్కడ బీజేపీకి ఎన్డీఏ మద్దతు కూడా ఉంటుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఓపెన్గా అయితే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ అయితే బీజేపీకి తమ మద్దతు ఉంటుందని చెప్పి కూడా ప్రకటించడం కూడా జరిగింది జనసేన పార్టీ. సో ఈ నేపథ్యంలో 8 లేదా 9వ తేదీ అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని చెప్పి జనసేన సంబంధించిన కార్యకర్తలు అయితే ఏదైతే తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానంగా మైనార్టీ సెక్షన్ తర్వాత కూడా కమ్మ సెటిలర్ల ఓట్లు కూడా ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కమ్మకు సంబంధించిన ఓట్లు సుమారు 22,000 ఓట్లు ఉంటాయి. అలాగే సెటిలర్ల ఓట్లు కూడా మరికొంతమంది ఓటు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కమ్మ సెటిలర్ల ఓట్ల కోసం 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడుతున్నాయి. వారి మధ్యగా చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వైపు కమ్మకు సంబంధించిన
సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి ఎవరి వైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఒక సభను కూడా ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సన్మాన సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ సన్మాన సభలో కూడా సినీ ఇండస్ట్రీకి తాము మద్దతుగా ఉంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. ఇక నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క కూడా ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారితో కూడా ఏదైతే భేటీ అవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిగా కూడా ఖమ్మకు సంబంధించిన ఓటర్లు, సెటిలర్ల ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు భావిస్తుంది. ఇక మరోవైపు జనసేన ఏదైతే ఇప్పటికే బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఖమ్మకు సంబంధించిన ఓట్లు, సెటిలర్లకు సంబంధించిన ఓట్లు కూడా అటు బీజేపీకి వస్తాయని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, ఎందుకంటే అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కావచ్చు, సెటిలర్ల ఓట్లు కావచ్చు, అన్నీ కూడా తమకే వస్తాయని చెప్పి కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముగ్గురు మధ్య కూడా ఏదైతే పోటీ అయితే నెలకొంది. ఇటు మైనార్టీ ఓట్ల తర్వాత ప్రధానంగా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏదైతే ఖమ్మ సామాజిక వర్గం, సెటిలర్ల ఓట్లు చాలా కీలకంగా మారుతాయి కాబట్టి అది ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపితే వారికి కొంత గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక మరోవైపు టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది, కానీ టీడీపీ ఇప్పటికి కూడా ఏదైతే ఎవరికి మద్దతు ఇస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించలేదు. సో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాస్త ఏదైతే కన్ఫ్యూజన్లో డైలమాలో ఉన్నారు, కానీ కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతూ ఖచ్చితంగా టీడీపీ కూడా బీజేపీకే మద్దతు ఇస్తుంది, ఈ రోజు లేదా రేపట్లో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అయితే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్ సినారియో అయితే ముగ్గురు మధ్య తీవ్రమైనటువంటి ఫైట్ నడుస్తుంది. మరి మూడు పార్టీల మధ్య ఎవరు గెలుస్తారు, ఈ ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కావచ్చు, సెటిలర్ల ఓట్లు మరి ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అని తెలియాలంటే మాత్రం 11వ తేదీ ఏదైతే పోలింగ్ ఉంటుంది, 14వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు